శ్రీకాకుళం నగరం పట్నాయక్స్ కాలనీలో వినాయకుడు నవరాత్రుల సందర్భంగా అన్నప్రసాద వితరణ సోమవారం నిర్వహించారు. స్థానిక పట్నాయక్స్ కాలనీలో గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ఈ 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిల్లలకు పెద్దలకు ఆటల పోటీలు నిర్వహించారు. అలాగే పిల్లలకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ప్రత్యేక కుంకుమ పూజలు, దీపోత్సవం నిర్వహించారు. స్వామివారి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో అధ్యక్షులు ఏఈ గౌరీశంకర్, వాండ్రంగే చంద్రశేఖర్, కష్ప శివచరణ్, రువ ప్రసాద్, ఫైనాన్స్ కేశవ, ఫర్నిచర్ ప్రసాద్, కరకవలస వైకుంఠరావు, సతీష్, లక్ష్మణరావు, సాయి రాఘవ, సాగర్, కమల్ తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా సోమవారం నాడు అన్నప్రసాద కార్యక్రమం మా కాలనీలో నిర్వహించారు. కాలనీ పెద్దలు అలాగే కాలనీ ఇతర సభ్యులు కూడా ఇక్కడికి వచ్చారు. చాలామంది ఇతర ప్రాంతాల వాళ్ళు ఎప్పుడూ మనకి సంప్రదాయంగా వచ్చి ఇక్కడ స్వామివారి ప్రసాద స్వీకరణ కోసం వందలాదిగా స్వామివారి ప్రసాదాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మా కార్యదర్శులు గౌరీశంకర్ గారు, శివచరణ్ గారు, ఉత్సవ కమిటీ పెద్దలు మరి రూబా ప్రసాద్ గారు, ఫైనాన్స్ కేశవ్ గారు, ప్రసాద్ ఫర్నిచర్స్ అధినేత ప్రసాద్ గారు, శివచరణ్ కష్పా గారు, ఈ నలుగురు నేతృత్వంలో అందరం తలో చేయి వేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాం. ఇంతటి ఈ విజయాన్ని అందించినటువంటి మీరందరికీ మేము పేరు పేరున కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై గణేష్.